హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ప్రజెంట్ చంద్రబాబు నాయుడు అసలు ఈ పోలవరానికి సంబంధించి అసలు అక్కడ ఏమేమి జరిగింది, గత ప్రభుత్వంలో ఏమేమి తప్పులు చేశారు, అసలు ఎందుకు ఆ పని చేయలేకపోయారు ఏంటి అనే దానిపైన ఫుల్ డీటెయిల్గా శ్వేతపత్రం అయితే రిలీజ్ చేశారు. అది చూసినప్పుడు ఇటు గత మాజీ మంత్రి అయినటువంటి వాటర్ రిసోర్సెస్ మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది. నన్ను ఆంబోతు అని అనడం వస్తుంది, కానీ పోలవరం ప్రాజెక్టులో ఏమేమి కావాలి ఏంటి అనేది చేయలేకపోయారు మీరు, అందువల్లనే మాకు డబుల్ పని అయింది అని చెప్పేసి అయితే ఆయన చెప్పడం జరిగింది. ఆయన వ్యాఖ్యలు కూడా నేను మీకు ఒకసారి చెప్పి వినిపిస్తాను. అసలు పోలవరం స్పిల్వే ఛానల్స్ పూర్తి కాకుండా, అప్రోచ్ ఛానల్స్ పూర్తి కాకుండా, నది డైవర్షన్ పూర్తి కాకుండా కాపర్ డ్యామ్స్ను ఎలా ప్రారంభిస్తారని అంబటి ప్రశ్నించారు. ఇక డయాఫ్రమ్ వాల్స్ను నిర్మించడం గత చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన చారిత్రాత్మక తప్పిదమని అన్నారు. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రాజెక్టును వారు దగ్గరుండి రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వం ఎందుకు తీసుకుంటుంది అని చెప్పేసి ఆయన ప్రశ్నించడం జరిగింది. అంటే అందులో ఏమేమైతే మెయిన్ పాయింట్స్ ఉంటాయో అవన్నీ స్టార్ట్ చేయకుండా మీరు డైరెక్ట్ డ్యామ్ ఎలా స్టార్ట్ చేయాలి అనుకున్నారు, అసలు మీరు మొత్తం రిసోర్సెస్ అన్నీ క్లియర్గా లేకుండా ప్రాజెక్ట్ని ఎలా స్టార్ట్ చేస్తారు అనుకున్నారని చెప్పేసి అయితే మాట్లాడడం జరిగింది. పోలవరం అనేది అటు ఏపీ రాష్ట్రానికి సంబంధించి వెన్నుముక్క అని చెప్పొచ్చు. ఆ పోలవరం ఒక్కటి బాగుంటే ఏపీలో ఇంకెన్నో ఒక గొప్ప ఏపీని అయితే సృష్టించవచ్చు. అయితే ముందటి హయాంలో ఎప్పుడో చంద్రబాబు ఉన్నారో అప్పుడు ఆయన ఉన్న క్రమంలో మనం చూసుకుంటే ఎప్పుడు కూడా ఆయన పోలవరంకి సంబంధించి చాలా మట్టుకు అప్డేట్స్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ముందుకి తీసుకెళ్ళిన విషయం మనందరికీ తెలిసిందే. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్నప్పుడు అమాస పూర్ణంకి ఒకసారి కూడా అక్కడికి వెళ్ళలేదు, దానికి సంబంధించి ఎలాంటివి కూడా పట్టించుకోలేదు. అయితే ఇందులో మీ సైడే తప్పు ఎక్కువ ఉంది అని చెప్పేసి ఇటు చంద్రబాబు నాయుడు పైన అంబటి రాంబాబు అయితే ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి దీనిపైన ఆయన ఎలాంటి సమాధానం చెప్తారు ఏంటి అనేది ఇంకా ముందైతే తెలుస్తుంది. కానీ ప్రాజెక్ట్ పోలవరంకి సంబంధించి మొత్తం ఇంకా ఇప్పుడు పనులు మెల్లిమెల్లిగా స్టార్ట్ చేస్తున్నారు. కాబట్టి ఇటు వాటర్ రిసోర్సెస్ కొత్త మంత్రి అయినటువంటి నిమ్మల రామనాయుడు ఆయన దానికి సంబంధించి ఎక్కువగా ఫోకస్డ్గా ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. మరి చూడాలి, ఈసారి పోలవరం కంప్లీట్ అవుతే మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది ఎప్పటికీ మిగిలిపోయే ప్రాజెక్ట్ అయితే చెప్పుకోవచ్చు. మరి పోలవరానికి సంబంధించి మీరేమనుకుంటున్నారో ఏంటనే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇది వాళ్ళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం.